హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో ఫ్రంట్ రన్నింగ్ స్కామ్ అని మనం చూస్తున్నాం కదా. అంటే సెబీ వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారు? ఫ్రంట్ రన్నింగ్ స్కామ్ అంటే ఏంటి అసలు? ఇది ఎలా, హౌ ఇట్ హ్యాపెన్స్ అంటే ఏం చెప్తారు? ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఎక్కువ జరుగుతున్నాయండి ఇవి. అండ్ సెబీ వాళ్ళు కూడా ఇమీడియట్లీగా వాళ్ళు పట్టుకొని పెనాల్టీ కూడా వేస్తూ ఉన్నారనమాట. బేసికల్గా స్టాక్స్లో జరిగితే దీన్ని మనం ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాం. ఇన్సైడర్ అంటే లోపల కంపెనీతో లింక్ ఉన్న ఎంప్లాయీ లేదా మేనేజ్మెంట్ అనమాట. అంటే కంపెనీతో అటాచ్మెంట్ ఉన్నవాళ్ళు కంపెనీలో ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు మాత్రం వాడుకొని డబ్బులు సంపాదించారనుకోండి, ఈ కాల్డ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా ఇన్సైడ్ ట్రేడింగ్ మీరు చేస్తే అది లీగల్గా పనిషబుల్ అనమాట. అది ఎందుకంటే కంపెనీ ఓనర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయలేదు న్యూస్ ఉంటే. మీరు ఒక్కళ్ళే దాన్ని అట్టిపెట్టి దాన్ని ఆ న్యూస్ని ఎన్కాష్ చేసుకున్నారనుకోండి, దాన్ని మనం ఇన్సైడ్ ట్రేడింగ్ అంటాం. సెబీ వాళ్ళు పట్టుకొని పెనాల్టీ వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో యూజువల్గా ఏంటంటే ఏదైనా గుడ్ న్యూస్ వచ్చిందనుకోండి, వెంటనే రిలీజ్ చేయరు వాళ్ళు. చేయకుండా వాళ్ళు స్టాక్స్ని కొనుక్కొని తర్వాత వాళ్ళంతా కొనడం అయిపోయిన తర్వాత గుడ్ న్యూస్ రిలీజ్ చేస్తారు. అప్పుడు ఏంటంటే రిటైలర్స్ అందరూ చేంజ్ చేస్తూ ఉంటారు స్టాక్స్, గుడ్ న్యూస్ కదా పెరిగిద్ది కదా అని. బాగా పెరిగిన తర్వాత వీళ్ళు ముందు కొన్న వాళ్ళు మనకు అమ్మేస్తుంటారు. తద్వారా ఏంటంటే వాళ్ళకి టెంపరీగా లాభాలు పొందుతారు కదా, దాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు. ఇట్స్ ఇల్లీగల్. ఇదే పని ఒక స్టాక్ ఏదైనా పెరక్క ముందే వేరే వాళ్ళు ఎవరైనా కొంటున్నారు, వాళ్ళు కొనక ముందే దాన్ని పడగొట్టడం లేదా పెంచడం ద్వారా బెనిఫిట్ పొందారనుకోండి, దాన్ని ఫ్రంట్ రన్నింగ్ అంటారు. కంపెనీలో కాకుండా బయట అనమాట. యూజువల్గా ఇది ఎక్కడ జరిగింది అంటే బ్రోకరేజ్ ఇండస్ట్రీలో లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో జరిగింది అనమాట ఇలాంటివి. సపోజ్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అనుకోండి, వాళ్ళు పెద్ద క్లయింట్స్ బేసికల్గా. వాళ్ళు ఏదైనా ఆర్డర్ ఇచ్చారనుకోండి, పలానా స్టాక్ని పలానా రేటు దగ్గర కొనమని అని చెప్తారు బ్రోకర్స్కి. ఈ బ్రోకర్స్ ఏంటంటే ఈ న్యూస్ని వేరే వాళ్ళకి ముందే పాస్ చేస్తారు. పలానా వాళ్ళు కొనబోతున్నారు ఈ స్టాక్ రేపటి నుంచి ఇన్ని లక్షల షేర్లో, మీరు ఇప్పుడే కొనేసుకుంటే వాళ్ళకి ఎక్కువ రేట్కి అమ్మచ్చు. ఆ న్యూస్ చెప్పడం ద్వారా ఏంటంటే అవతల వాళ్ళు వీళ్ళకి టిప్ ప్రొవైడ్ చేసిన కొంత డబ్బు ఇస్తుంటారు అనమాట. దాన్ని మనం ఫ్రంట్ రన్నింగ్ అనొచ్చు సింపుల్గా. ఇప్పుడు బ్రోకరేజ్ ఇండస్ట్రీలో ఎలా జరిగింది అంటే, రీసెంట్గా అన్విల్ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు పట్టుబట్టారనమాట వీళ్ళు ఫ్రంట్ రన్నింగ్ చేస్తూ. ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళకి పెద్ద క్లయింట్ ఉన్నాడు. క్లయింట్ గగన్దీప్ కన్సల్టెన్సీ లిమిటెడ్ అని చెప్పేసి ఒక పెద్ద క్లయింట్ ఉందన్నమాట. వాళ్ళు వీళ్ళకి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు ఈ అన్విల్ షేర్ బ్రోకర్స్కి. వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళు పెద్ద ఆర్డర్ వీళ్ళకి రాగానే ఇమీడియట్లీగా ఏంటంటే వాళ్ళు కొనే ముందే ఆ డీలర్స్ అనే వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు వేరే వాళ్ళకి, పలానాలు ఈ స్టాక్స్ కొనబోతున్నారు బల్క్లో, మీరు కొనుక్కోండి వీటిని అని చెప్పేసి. వాళ్ళు ఏం చేస్తున్నారు, అవతల ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు బల్క్లో స్టాక్స్ని వాళ్ళు పేరు మీద, వాళ్ళ స్పౌస్ల పేరు మీద, వాళ్ళ రిలేటివ్స్ పేరు మీద కొనేస్తూ ఉంటున్నారు షేర్స్ మొత్తాన్ని. కొనేసుకొని వీళ్ళకి కావాలి కదా వీళ్ళకి ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. అట్లా పెద్ద క్లయింట్స్ కొనక ముందే ఆ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ని డీలర్స్ వాళ్ళు వేరే వాళ్ళకి చేరుతా ఉన్నమాట. దాన్ని మనం ఫ్రంట్ రన్నింగ్ కేసు అంటాం. సో ఇది లాస్ట్ 5 years చేస్తున్నారు వీళ్ళు. అండ్ సెబీ వాళ్ళు దీన్ని ట్రాక్ చేసి పట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ దగ్గర నుంచి ఒకే బ్రోకర్ ఆఫీస్ నుంచి ఎన్ని మాటలు కాల్స్ అవతలకి వెళ్తున్నాయి, ల్యాండ్ లైన్ ద్వారా ఎన్ని అవుతున్నాయి అండ్ మొబైల్ ద్వారా ఎన్ని వెళ్తున్నాయి, ఒకే నెలలో ఎన్ని వెళ్తున్నాయి, మొత్తం డేటా ట్రాక్ చేసేసి వాళ్ళు పట్టుకున్నారనమాట. అయితే ఇలాంటి జరగక ముందు పట్టుకోవటం బెటర్, జరిగిన తర్వాత పెనాల్టీలు వేసే బదులు. ఇక్కడ ఎంత అంటే ఈ టిప్స్ ఈ ప్రొవైడ్ చేసినందుకు వీడికి 1.5 కోటి ఇచ్చారు 5 సంవత్సరాల్లో. టిప్ అంటే ఈ రోజు కొనబోతున్నారు, జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లోనే వీళ్ళు ఆర్డర్ ఇవ్వక ముందే అవతలకి వెళ్ళిపోతుంది, వాళ్ళు దాన్ని కొంటున్నారు. అప్పుడు స్టాక్ రేట్ పెరుగుతుంది, పెరిగిన రేట్ తోటి ఈ పెద్ద క్లయింట్ కొంటున్నారు అనమాట తప్పగా. సో అట్లా ఇచ్చినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా, వాళ్ళ దగ్గర పనిచేసే ప్యూన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వీళ్ళకి. డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ అయితే పట్టుకుంటారు ఇండైరెక్ట్ గా. సో అట్లా ఇది స్కామ్ ఆల్మోస్ట్ 5 years నడిచింది. అండ్ రీసెంట్గా సెబీ వాళ్ళు డేటా మొత్తం అనాలిసిస్ చేసి తీసుకున్నారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిన ఈ రోజుల్లో ప్రతి బ్రోకర్ టెర్మినల్స్ మీద కనుక సెబీ వాళ్ళు ఫోకస్ చేస్తే ఆ కాల్స్ ఎలా ఇన్ అండ్ అవుట్ అవుతున్నాయి మనకు అర్థం అవుతుంది. ఒకే లైన్ నుంచి ఇంకో లైన్కి ఫ్రీక్వెన్సీ కాల్స్ వెళ్తున్నాయి అనుకోండి, వాళ్ళకి డౌట్ వచ్చి పట్టుకుంటారు ఈజీగా. అట్లా వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ ట్రాక్ చేస్తారనమాట. కాబట్టి ఇక్కడ ఫ్రంట్ రన్నింగ్ అనాలి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎన్కరేజ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ కేతన్ పటేల్ రీసెంట్గా ఆయన కూడా సస్పెండ్ చేశారు ఇదే రీజన్ తోటి. అందుకని ఇన్ఫర్మేషన్ని అంటే బ్రోకర్ లెవెల్లో లీక్ అయినా లేదా మ్యూచువల్ ఫండ్ లెవెల్లో లీక్ అవుతున్నా ఆ లీక్ అయిన ఇన్ఫర్మేషన్ బేస్గా తీసుకుని మనీ మేక్ చేస్తే కనుక దాన్ని అంటే ఫ్రంట్ రన్నింగ్ అంటారు. దీని ద్వారా ఏంటంటే ఆ రోజు కొన్నోళ్ళు లాస్ట్లో అమ్మాల్సి ఉంటుంది, లేదా ఎక్కువ రేట్ పెట్టి కొనాల్సి వస్తుంది అనమాట ఫ్రంట్ రన్నింగ్ వల్ల. ఇది అమెరికాలో చాలా సీరియస్ తీసుకుంటారండి, బట్ ఇండియాలో ఏంటంటే కోర్టు బయట సెటిల్ చేసుకుంటారు. అందుకని పెద్ద పనిష్మెంట్ ఏమి ఉండదు. అందుకని సెబీ వాళ్ళు పనిష్మెంట్ వేసి అంత డ్యామేజ్ అయిన తర్వాత వేసే బదులు అంటే ప్రివెన్షన్గా ముందే వాటిని ట్రాక్ లిస్ట్లో పెట్టారనుకోండి, దాన్ని మనం ట్రాక్ చేసుకో. ఎందుకంటే ఒక ప్యాటర్న్ మ్యాచ్ అవుతుంది అనుకోండి ఇద్దరు బిగ్ ప్లేయర్స్కి,
ఇక్కడ కొన్న స్టాక్స్ ఆడగొంటున్నాడు. ఇక్కడ ఎలా మూవ్ అవుతుంది, అలా మూవ్ అవుతుందంటే మనకు అర్థమైంది ఇద్దరు కలిసి ఏదో కలిపి చేస్తున్నారన్న విషయాన్ని. ఎస్ రెండోది ఒకే బ్రోకర్ టెర్మినల్ నుంచి ఒకే ఎంటిటీకి నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్స్ వెళ్తా ఉంది నేను ఇంటర్డేలో, ఎస్ అట్లా ట్రాక్ చేసుకోవచ్చు. అట్లా ఈ బ్రోకర్ టెర్మినల్లో ట్రాకింగ్ చేయడం ద్వారా వీటిని కంట్రోల్ చేయొచ్చు. ఎస్ అంటే ఎవరైతే బ్రోకరేజ్ ఉన్నారో మధ్యలో మీడియేటర్ అంటున్నారు మీరు, ఆ, ఆ టిప్ ద్వారానే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. మీరు ఇందాక ₹1,00,00,000 ఎంత చెప్పారు టిప్? వాళ్ళకి టిప్ ద్వారా 1,10,00,000 ఇచ్చారు. అవతలోళ్ళు దీని ద్వారా మనీ మేక్ చేసింది ఆల్మోస్ట్ 4 కోట్ల మనీ మేక్ చేశారు అవతలోళ్ళు. అండ్ వాళ్ళు ఇప్పుడు 12 కోట్ల అకౌంట్ ఫ్రీజ్ చేశారు సెబీ వాళ్ళు. ఓకే, ఫ్రీజ్ అయిపోయింది. ఫ్రీజ్ చేశారు ఇప్పుడు రీసెంట్ గా. ఎస్ సో సెబీ ఇప్పుడైతే అలర్ట్ ఉంది దీని మీద, ఫ్రంట్ రన్నింగ్ స్కామ్ బట్ నేను ఏంటంటే ఆ ప్రివెన్షన్ చేయడం బెటర్. ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత పెనాల్టీలు వేసే బదులు, ఎస్ ఎందుకంటే ఆ రోజు మార్కెట్ చాలా మంది లాస్ అవుతారు కదా. అవును ఇప్పుడు కేతన్ బాయ్స్ మన స్కామ్ చేసినప్పుడైతే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ లాస్ అయ్యారు. వాళ్ళు టైగర్ Yes. ఇలా క్యాపిటల్ అని చెప్పేసి వాళ్ళు లాస్ అయ్యారు భారీగా. ఎస్ వాళ్ళు ఏదో అమ్మడానికి పెట్టినప్పుడు స్టాక్ని పాలసీ బజార్ Yeah. స్టాక్స్ని వాళ్ళు అమ్మడానికి రెడీ అయ్యారు. ఆ విషయం వీళ్ళకి తెలిసేసి దాని ముందే షార్ట్ కొట్టి కూర్చున్నారు. స్టాక్ దారుణంగా పడింది. ఇంకా పడ్డా కూడా వాళ్ళు తక్కువ రేటుకి అమ్మాల్సి వచ్చింది. వాళ్ళు అమ్మినప్పుడు వీళ్ళందరూ కొనుక్కున్న తర్వాత ఎక్కువ రేటుకి అమ్ముకున్నారు. ఎస్ ఇలాంటి ఏంటంటే పెద్ద పెద్ద మనీ ఉన్నోళ్ళు పర్టికులర్ కౌంటర్లు చేయగలుగుతారు, అన్నిట్లో చేయలేరు. పెద్ద పెద్ద బిగ్ పాకెట్స్ ఉంటాయి కదా, వాళ్ళు చేస్తారు అన్నమాట ఈ పనులు. బట్ ఇట్స్ ఏ ఇల్లీగల్ అండ్ సెబీ గోయింగ్ టు పెనలైజ్ దెమ్. ఎస్ థ్యాంక్ యూ సార్. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.